Hello everyone. Welcome to today's session on doing chemistry on computers. మనం కంప్యూటర్స్ యూస్ చేసి కెమిస్ట్రీ ఎలా చేయగలం? సో వై కెమిస్ట్రీ ఆన్ కంప్యూటర్స్? చక్కగా లాబొరేటరీలో చేసుకునే కెమిస్ట్రీని మనం కంప్యూటర్స్లో చేయాల్సిన అవసరం ఏంటి అంటే there are some limitations with doing experiments. Doing chemistry in lab is very expensive. చాలా కెమికల్స్ కొనాలి, అవి ఆర్డర్ పెట్టాలి, అవి ఆర్డర్ పెట్టి వచ్చే వరకు వెయిట్ చేయాలి, కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది, టైం పడుతుంది. ప్లస్ అన్ని రియాక్షన్స్ మనం కెమిస్ట్రీ రియాక్షన్స్ అన్నీ కూడా మనం లాబొరేటరీలో చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కొన్ని సింపుల్ కాంపౌండ్స్ తయారు చేయడానికి రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా పట్టచ్చు. టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇట్స్ ఫిజికల్లీ ఛాలెంజింగ్. ఒక కెమికల్ రియాక్షన్ చేసి కాంపౌండ్ని ప్యూరిఫై చేసి కాంపౌండ్ని ఐసోలేట్ చేసి క్యారెక్టరైజ్ చేయాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అలా కొన్ని గంటల పాటు నిలబడి ఉండాలి, టీఎల్సీలు పెట్టాలి, కాలంలు పెట్టాలి. దిస్ ఫిజికల్లీ వెరీ స్ట్రైన్. ఫిజికల్ స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువ, ఫిజికల్లీ డ్రైనింగ్ అనమాట. సో ఇదొక ప్రాబ్లం ఉంది. కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ని మనం హ్యాండిల్ చేయలేం. అలానే చాలా సబ్స్టెన్సెస్ మన వాటర్ని, ఎయిర్ని పొల్యూట్ చేస్తాయి. ఇలా మన నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. అట్లా అని రియాక్షన్స్ చేద్దాం మానేద్దాం అంటే మానేయమని కాదు. 100 రియాక్షన్లు చేయాల్సిన ప్లేస్లో మనం ఒకటే రియాక్షన్ చేద్దాం. మిగిలిన 99 రియాక్షన్లు ఆ 100 రియాక్షన్లు ఫస్ట్ కంప్యూటర్లో చేసి అందులో ఏదైతే బెస్ట్ రియాక్షన్ ఉందో దాన్ని మాత్రమే మనం లాబొరేటరీలో చేసినట్లయితే మనం టైం అండ్ రిసోర్సెస్ని చాలా వరకు సేవ్ చేయగలం. మదర్ నేచర్కి మనం హెల్ప్ చేయగలం. అలానే మనం కొత్త డ్రగ్స్ తయారు చేయగలం, కొత్త మాలిక్యూల్స్ తయారు చేయగలం ఫర్ ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్, సోలార్ ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్, సోలార్ ఎనర్జీ కన్వర్షన్కి మనం ఇవన్నీ కూడా మన కంప్యూటర్లోనే చేసి ద బెస్ట్ అనేది ఎక్స్పెరిమెంటలిస్ట్కి చెప్తే ఎక్స్పెరిమెంటలిస్ట్ ఈ బెస్ట్ దాన్ని తీసుకొని చేస్తాడు. సో రీసెర్చ్ అనేది చాలా డెవలప్ అవుతుంది కంట్రీలో. సో దిస్ ఈజ్ ద వే టు డూ కెమిస్ట్రీ ఆన్ కంప్యూటర్స్. అయితే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎక్స్పెరిమెంటల్ కెమిస్ట్రీ అంటే? ఒక ప్రాబ్లం కూడా ఉంది. కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంటల్గా చేసేటప్పుడు మనం ఇంటర్మీడియట్స్ని, రియాక్షన్ ట్రాన్సిషన్ స్టేట్స్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే అవి చాలా షార్ట్ లివ్డ్గా ఉంటాయి. వాటి టైం స్కేల్ అనేది లైఫ్ టైం నానో సెకండ్స్లో, పీకో సెకండ్స్లో, ఫెమ్టో సెకండ్స్లో కూడా ఉంటుంది. సో ఇదొక మెయిన్ ఛాలెంజ్ అనమాట. సో ఈ ఛాలెంజెస్ అన్ని మనం కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా మనం ఓవర్కమ్ చేయగలం. సో వాట్ ఆర్ ద మెథడాలజీస్ దట్ వి యూజ్? మనకి ఈ కెమిస్ట్రీ సిమ్యులేషన్స్కి మెథడాలజీస్ ఏమున్నాయంటే బ్రాడ్గా 2 మెథడాలజీస్ ఉన్నాయన్నమాట. క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ మెథడ్స్, ఇది ఫస్ట్ మెథడాలజీ. సెకండ్ క్లాసికల్ మెకానిక్స్ ఆర్ ఫోర్స్ ఫీల్డ్ మెథడ్స్ అంట. అయితే ఈ రెండిట్లో కూడా మనం కెమికల్ రియాక్షన్స్ని స్టడీ చేయాలి, బాండింగ్ ప్యాటర్న్స్ని స్టడీ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ క్వాంటమ్ మెకానిక్స్ అనమాట. రీజన్ ఏంటి అంటే మనం ఎలక్ట్రాన్స్ని డిస్క్రైబ్ చేయాలి, ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేయాలి అంటే క్లాసికల్ మెకానిక్స్, న్యూటోనియన్ మెకానిక్స్ ఏదైతే ఉందో అది పనికిరాదు. ఓన్లీ క్వాంటమ్ మెకానిక్స్ మాత్రమే మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి న్యూటోనియన్ మెకానిక్స్ ఎప్పుడు, క్లాసికల్ మెకానిక్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే అటామిక్ మోషన్స్, పెద్ద ప్రోటీన్స్ కన్ఫర్మేషనల్ చేంజెస్, ప్రోటీన్ ఫోల్డింగ్, ఇలాంటి అటామిక్ స్కేల్, లార్జ్ స్కేల్ మోషన్స్ని స్టడీ చేసేటప్పుడు మనం క్లాసికల్ మెకానిక్స్ని వాడచ్చు. కానీ ఒకవేళ ఈ లార్జ్ స్కేల్ మోషన్లో బాండింగ్ ప్యాటర్న్స్ కనుక చేంజ్ అయితే మాత్రం అక్కడ క్లాసికల్ మెకానిక్స్ పనిచేయదు. మనం ఖచ్చితంగా క్వాంటమ్ మెకానిక్స్ యొక్క హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి టైంలో హైబ్రిడ్ మెథడ్స్ని కూడా వాడతాం మనం. అంటే రెండు కంబైన్ చేస్తాం, క్వాంటమ్ మెకానిక్స్ని, క్లాసికల్ మెకానిక్స్ని. న్యూక్లియర్ మోషన్ ఏమో క్లాసికల్ మెకానిక్స్తో స్టడీ చేస్తాం, ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రానిక్ మోషన్ ఏమో క్వాంటమ్ మెకానిక్స్తో స్టడీ చేస్తాం. వీటిని హైబ్రిడ్ మెథడ్స్ అంటాం. QM/MM మెథడ్స్ అని కూడా అంటాం, క్వాంటమ్ మెకానిక్స్ / మాలిక్యులర్ మెకానిక్స్ మెథడ్స్ అంటాం అనమాట. సో ఈ 3 రకాల మెథడ్స్ ఉన్నాయి. మనం ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేయబోయే మెథడ్ క్వాంటమ్ మెకానికల్ మెథడ్ ఆర్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ మెథడ్. అంటే ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ గురించి, బాండింగ్ ప్యాటర్న్లో చేంజెస్ గురించి స్టడీ చేసే మెథడ్ అనమాట ఇది. వాట్ ఈస్ క్వాంటమ్ కెమిస్ట్రీ? అసలు క్వాంటమ్ కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే, క్వాంటమ్ కెమిస్ట్రీలో మనం సబ్ అటామిక్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్ని స్టడీ చేసే సైన్స్. దిస్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ కెమిస్ట్రీ. అయితే ఎలక్ట్రాన్ అనేది ఇట్స్ నాట్ ఏ పార్టికల్, ఇట్స్ నాట్ ఏ వేవ్. దానికి వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ
ఉంటుంది. అంటే వేవ్ లాగా, పార్టికల్ లాగా రెండిటిలాగా కూడా అది బిహేవ్ చేయగలదు. దీన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం యూజ్ చేసే డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్క్రోడింజర్స్ వేవ్ ఈక్వేషన్ అంటాం. దాన్ని హెచ్ క్యాప్ సై ఈజ్ ఈక్వల్ టు ఈ సై అని రాస్తాం అనమాట. అంటే ఈ సై ఈ ఏంటి అంటే, ఈ అంటే ఎలక్ట్రానిక్ ఎనర్జీ, సై అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో ఈ రెండు కూడా మనకి స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. ఒకటి ఎలక్ట్రానిక్ ఎనర్జీ, రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ వేవ్ ఫంక్షన్. ఎలా మనం స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాము అంటే, ఫ్రీజ్ ద న్యూక్లియర్ని ఫ్రీజ్ చేసి ఎలక్ట్రానిక్ ఎనర్జీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే దాని తర్వాత ఏం చేస్తామంటే న్యూక్లియర్ మోషన్ కొద్దిగా చేంజ్ చేసి మళ్ళీ ఎలక్ట్రానిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి, అసలు ఎన్ని రకాల క్యాలిక్యులేషన్స్ మనం చేయగలం అనేది చూద్దాం. సో బేసిక్గా మనం 3 టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ గురించి ఈరోజు క్లాస్లో చెప్పబోతున్నాం. ఒకటి సింగిల్ పాయింట్ క్యాలిక్యులేషన్, అంటే మాలిక్యూల్లో బాండ్ లెంగ్త్స్ ని, బాండ్ యాంగిల్స్ ని ఫిక్స్ చేసి, అటామిక్ పొజిషన్స్ ఆర్ న్యూక్లియర్ పొజిషన్స్ ని ఫిక్స్ చేసి ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సింగిల్ పాయింట్ క్యాలిక్యులేషన్ అంటాం అనమాట. సో ఎలక్ట్రానిక్ ఎనర్జీ అంటే ఫిక్స్డ్ జామెట్రీ, దీన్ని సింగిల్ పాయింట్ క్యాలిక్యులేషన్ అంటాం. సెకండ్, జామెట్రీ ఆప్టిమైజేషన్. జామెట్రీ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ లెంగ్త్ దగ్గర ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసాం, ఈ బాండ్ లెంగ్త్ దగ్గర ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసాం, ఈ బాండ్ లెంగ్త్ దగ్గర ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసాం. ఎక్కడ లోయెస్ట్ ఎనర్జీ ఉంది, ఏ జామెట్రీ దగ్గర మనకి లోయెస్ట్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే మనం జామెట్రీ ఆప్టిమైజేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఏ బాండ్ లెంగ్త్, ఏ బాండ్ యాంగిల్, ఏ డైహెడ్రల్ యాంగిల్స్ దగ్గర లోయెస్ట్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఉందో ఆ మాలిక్యులర్ జామెట్రీని ఇస్తుంది. మాలిక్యులర్ జామెట్రీ విత్ లోయెస్ట్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ, దిస్ ఈస్ ద ఈక్విలిబ్రియం ఆర్ స్టేబుల్ జామెట్రీ అనమాట. ఎక్స్పెరిమెంటల్ గా అలాంటి జామెట్రీనే మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ జామెట్రీని ఇచ్చే క్యాలిక్యులేషన్ ని జామెట్రీ ఆప్టిమైజేషన్ అని అంటాం. థర్డ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్. అంటే మాలిక్యూల్ అనేది స్టాటిక్ గా ఉండదు. బాండ్ 1.5 యాంగ్స్ట్రామ్ అంటే 1.5 యాంగ్స్ట్రామ్ ఉండదు. ఇట్ ఈస్ ఎలాంగేటింగ్, ఇట్ ఈస్ కంప్రెసింగ్ అండ్ ఇట్ ఈస్ ఎలాంగేటింగ్. సో దీన్ని ఈ వైబ్రేషనల్ ఎనర్జీ ఆర్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ మనం స్టడీ చేయడాన్ని ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ అంటాం. ఈ మూడు కూడా మనం ఏ ప్రోగ్రామ్ యూస్ చేసి మనం స్టడీ చేస్తున్నాం అంటే గాషియన్ అనే ప్రోగ్రామ్ యూస్ చేసి ఈరోజు మనం ఎలా చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి స్క్రోడింజర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి, హాట్రీ-ఫోక్ మెథడ్, డిఎఫ్టి మెథడ్. ఈ 2 మెథడ్స్ లో కల్లా డిఎఫ్టి మనకి మోర్ యాక్యురేట్. ఇప్పుడు మీకు ఒక మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, మనం క్యాలిక్యులేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది చూద్దాం. సో నేను ఈ గాస్ వ్యూ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను. సో మీరు ఈ గాస్ వ్యూ, గాషియన్ అనే 2 సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. దీస్ ఆర్ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్. మీరు ఈ సాఫ్ట్వేర్ కొనాల్సి ఉంటుంది. అంటే మీ కాలేజ్లో కానీ మీ యూనివర్సిటీ కానీ సాఫ్ట్వేర్ కొని ఉంటే ఇవి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి న్యూ మాలిక్యూల్ గ్రూప్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్లూ కలర్డ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ బ్లూ కలర్డ్ విండోలో మనం మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ బెంజీన్ రింగ్ కనిపిస్తుంది కదా, ఈ బెంజీన్ రింగ్ మీద మీరు క్లిక్ చేయండి. ఈ బెంజీన్ రింగ్ మీద క్లిక్ చేసి మీరు ఈ స్ట్రక్చర్స్ లో మీకు ఏ స్ట్రక్చర్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ కావాలంటే దీని మీద, బైఫినైల్ కావాలంటే సెకండ్ దాని మీద, నాఫ్థలిన్ కావాలంటే థర్డ్ దాని మీద, ఎలా మీకు ఏ స్ట్రక్చర్ కావాలంటే ఆ స్ట్రక్చర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే ఎలిమెంట్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ కార్బన్ సింబల్ ఉంది, దీని మీదకి వెళ్తే మీకు పీరియాడిక్ టేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బెంజీన్ రింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. బెంజీన్ మీద క్లిక్ చేసి స్ట్రాంగ్ గా క్లిక్ చేసి ఈ బెంజీన్ రింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ బ్లూ కలర్ విండో ఉంది కదా, మనకి బ్లూ కలర్ విండో మీదకి వెళ్ళి మనం క్లిక్ చేయాలి. సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్ చేస్తే మనకి 2 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ జెడ్ కొట్టుకుంటాను. సింగిల్ క్లిక్ చేస్తే మీకు బెంజీన్ మాలిక్యూల్ అనేది మనం క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దీనికి ఇన్పుట్ అనేది ఇచ్చి దీన్ని ఫర్దర్ గా క్యాలిక్యులేషన్ కి సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ ఇన్పుట్ అనేది ఇవ్వడానికి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ అనే ఆప్షన్ ఉంటుంది. పైన ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదా రైట్ క్లిక్ చేసుకొని క్యాలిక్యులేట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి గాషియన్ క్యాలిక్యులేషన్ సెటప్ అనేది మనం క్లిక్ చేయాలి. ఇందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, జాబ్ టైప్, మెథడ్, టైటిల్, లింక్ 0 అని. సో ఫస్ట్ మనం జాబ్ టైప్ నుంచి స్టార్ట్ చేద్దాం. జాబ్ టైప్ లో మనం బేసిక్ గా 3 ఆప్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఎనర్జీ,
ఆప్టిమైజేషన్, ఫ్రీక్వెన్సీ. ఎనర్జీ అంటే ఎలక్ట్రానిక్ ఎనర్జీ. మనం ఏ మాలిక్యులర్ స్ట్రక్చర్ అయితే ఇచ్చామో అదే స్ట్రక్చర్ దగ్గర ఎలక్ట్రానిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆప్టిమైజేషన్ అంటే మోస్ట్ స్టేబుల్ జియోమెట్రీ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగే ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే జియోమెట్రీ ఆప్టిమైజేషన్ వల్ల అలా ఏ కాన్ఫిగరేషన్ అనేది మోర్ స్టేబుల్ గా ఉంది, ఏ కాన్ఫిగరేషన్ లెస్ స్టేబుల్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిట్లో మీరు ట్రాన్స్ మోర్ స్టేబుల్ అంటారు, సిస్ అనేది లెస్ స్టేబుల్ అంటారు. సో అప్పుడు ఈ రెండింటికి ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసి మనం ఏది మోర్ స్టేబుల్ గా ఉందని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆర్థోనైట్రోటోలిన్ అన్నాం. ఆర్థోనైట్రోటోలిన్ మోర్ స్టేబుల్, పారానైట్రోటోలిన్ మోర్ స్టేబుల్ అని మీరు ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రెండు ఐసోమర్స్ కదా, అప్పుడు ఆ రెండింటికి కంపేర్ చేస్తే అది మీనింగ్ఫుల్ కంపారిజన్ అన్నమాట. తర్వాత రియాక్టివిటీ కూడా మనం చెప్పచ్చు జియోమెట్రీ ఆప్టిమైజేషన్ నుంచి. మనం ఈ చార్జెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ కార్బన్ మీద అంత చార్జ్ ఉంది, హైడ్రోజన్ మీద అంత చార్జ్ ఉంది, ఆక్సిజన్ మీద అంత చార్జ్ ఉంది, నైట్రోజన్ మీద అంత చార్జ్ ఉంది అని ఇంత చూసాం కదా. మ్యూలికన్ చార్జెస్ అంటాం. సో దాన్ని బట్టి మీకు ఆర్థో పొజిషన్ లో ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉందా, పారా పొజిషన్ లో ఉందా, మెటా పొజిషన్ లో ఉందా, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చేసి ఇక్కడ రియాక్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఇక్కడ తక్కువ అవకాశం ఉంది, ఇలా చెప్పచ్చు. ఒక ఎలక్ట్రోసైక్లిజేషన్ రియాక్షన్ తీసుకొని అది మోడలింగ్ చేస్తాం. ఎలక్ట్రోసైక్లిజేషన్ లో మీకు తెలుసు కదా, ఒక న్యూ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది, పై బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. సో మేము ఏం చేసామంటే ఈ బాండ్ లెంగ్త్ ఉంటుంది కదా, సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది కదా కొత్తగా, అది ఇనీషియల్ గా ఆ బాండ్ ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్ అంటే ఈ రెండు కార్బన్స్ మధ్య డిస్టెన్స్ మాకు 3.5 యాంగ్స్ట్రామ్స్ ఉంది బాండ్ ఫామ్ అవ్వక ముందు. బాండ్ ఫామ్ అయిన తర్వాత మీకు తెలుసు సింగిల్ బాండ్ అంటే అరౌండ్ 1.54 యాంగ్స్ట్రామ్స్ వస్తుంది. సో మేము ఏం చేసామంటే స్టెప్ బై స్టెప్ 3.5, 3.4, 3.3, 3.2, 3.1 ఇలా చేంజ్ చేసుకుంటా జామెట్రీని మిగిలిన అన్నిటినీ కూడా మనం ఆప్టిమైజ్ చేస్తాం. అన్ని బాండ్ లెంగ్స్, యాంగిల్స్ అన్ని చేస్తాం. కానీ ఈ ఒక్కటి మాత్రం మనం ఫిక్స్ చేసుకోవచ్చు, ఈ బాండ్ లెంగ్త్. ఎందుకంటే ఈ పర్టికులర్ 3.5 దగ్గర ఎనర్జీ అంత ఉంది, 3.4 దగ్గర అంత, 1.8 దగ్గర అంత, 1.4 దగ్గర అంత, అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసి మనం ఎక్స్ యాక్సిస్ మీద బాండ్ లెంగ్త్ తీసుకుంటాం, వై యాక్సిస్ మీద మనం ఎనర్జీ తీసుకుంటాం. తీసుకొని గ్రాఫ్ గీస్తాం అనమాట. గ్రాఫ్ గీస్తే మనకు ఇట్లా ఒక పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ అనేది వస్తుంది, పొటెన్షియల్ ఎనర్జీ సర్ఫేస్. ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర మీకు మాక్సిమం ఎనర్జీ ఉంటుంది, ఒక రెండు వాల్యూస్ దగ్గర మినిమం ఎనర్జీ ఉంటుంది. ఆ రెండు మినిమం ఎనర్జీస్ ఉండేవి ఏంటి అంటే, ఒకటి ఓపెన్ ఫామ్ సైక్లైజేషన్ జరగక ముందు, ఇంకొకటి మినిమం ఎనర్జీ ఉండేది ఏంటి అంటే క్లోజ్డ్ ఫామ్ సైక్లైజేషన్ జరిగిన తర్వాత. మధ్యలో హైయెస్ట్ ఎనర్జీ మనకి ట్రాన్సిషన్ స్టేట్ అన్నమాట. సో ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనకి రియాక్షన్ కైనెటిక్స్, మనకి ఎంత బ్యారియర్ ఉంది అంటే దీన్ని బట్టి రియాక్షన్ ఎంతసేపట్లో జరుగుతుంది, రేట్ కాన్స్టెంట్, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి రియాక్షన్ కైనెటిక్స్ అనేది వస్తుంది. అట్లా మీరు ఈ రియాక్షన్ కైనెటిక్స్, రియాక్షన్ ఎంత స్పీడ్ గా జరుగుతుంది అండ్ బ్యారియర్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అలానే రియాక్షన్ థర్మోడైనమిక్స్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే రియాక్టెంట్ ఎనర్జీ అంతా, ప్రొడక్ట్ ఎనర్జీ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, మీకు వచ్చే ఎనర్జీ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ రియాక్షన్ అంటాం. దీని నుంచి మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దాని నుంచి మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మనకి థర్మోడైనమిక్స్ చెప్తుంది, అంటే రియాక్షన్ ఎఫిషియెంట్ గా జరుగుతుందా లేదా. ఇప్పుడు చాలా హై ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఉంది అంటే ఫార్వర్డ్ రియాక్షన్ వెరీ ఎఫిషియెంట్. అదే బ్యాక్వర్డ్ రియాక్షన్ గా హై ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఉంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ అనేది మోర్ ఎఫిషియెంట్. మనం ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పాలి. ఇప్పుడు క్యాలిక్యులేట్ లోకి వెళ్ళండి. మళ్ళీ ఒకసారి మీకు 3 ఆప్షన్స్ చూపిస్తాను. క్యాలిక్యులేట్ లో గాసియన్ క్యాలిక్యులేషన్ సెటప్ లోకి వెళ్ళండి. క్యాలిక్యులేట్ లో మీకు ఇందులో చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఆప్షన్స్. ఫస్ట్ జాబ్ టైప్ అక్కడ క్లిక్ చేయండి, కింద అక్కడ క్లిక్ చేయండి. సో మీకు ఎనర్జీ చెప్పాను కదా, ఎనర్జీ అయిపోయింది. ఆప్టిమైజేషన్ చెప్పాను, మనకి మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్ వస్తుందని. తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్, అది రెండు కలిపి పెట్టచ్చు. ఆప్ట్ ప్లస్ ఫ్రీక్ అంటే ఒకేసారి ఆప్టిమైజేషన్, ఫ్రీక్వెన్సీ రెండు చేస్తుంది. సో ఈ 3 అయితే నేర్చుకోండి సార్, ఫండమెంటల్. ఎనర్జీ అంటే
ఎనర్జీ అంటే మీరు ఇచ్చి ఏ స్ట్రక్చర్ ఇస్తే ఆ స్ట్రక్చర్ తీసుకుంటుంది ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి, స్ట్రక్చర్ చేంజ్ చేయదు. అదే ఆప్టిమైజేషన్ అంటే అది స్ట్రక్చరల్ చేంజెస్ అనేది చేస్తుంది అనమాట. ఏది మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అక్కడ మినిమం ఎనర్జీ స్ట్రక్చర్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ వాల్యూస్ అన్ని ఇస్తుంది. అది సార్ ఆ 3. ఓకే, దాని తర్వాత మెథడ్ లోకి వెళ్ళండి. మెథడ్ గ్రౌండ్ స్టేట్, అది. దాని తర్వాత డిఎఫ్టి. మీకు చెప్పాను కదా మనం డిఎఫ్టీనే వాడతామని. ఆ కింద MP2, MP4, CCSD ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ మెథడ్స్. అంటే మనకి చాలా లేదు అంటే హ్యాట్రిఫోక్ డిఎఫ్టి కంపేర్ చేసుకుంటే డిఎఫ్టి ఆ కింద మెథడ్స్ కొన్ని యాక్యురేట్ ఉన్నాయి. MP2, MP4, CCSD, కాసెస్, CF ఇవన్నీ ఉన్నాయి మనకి యాక్యురేట్. అవి కూడా అవి డిఎఫ్టి కంటే యాక్యురేటే, కానీ మనకు చాలా కష్టం క్యాలిక్యులేషన్స్ చేయడం. అంటే చాలా కాంప్లికేటెడ్, ఫస్ట్ ఎక్స్పెన్సివ్, అంటే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. నార్మల్ కంప్యూటర్ సరిపోదు, సూపర్ కంప్యూటర్ యూస్ చేయాలి. ఆ పైన మెకానిక్స్, సెమీ ఎంపిరికల్ అని ఉన్నాయి కదా, అవి ఈజీనే కానీ పనికిరావు, ఇన్యాక్యురేట్ మెథడ్స్ అన్నమాట. అవి మనకి క్వాంటమ్ కెమిస్ట్రీకి యూజ్ అవ్వవు అవి. స్పిన్ అంటే డిఫాల్ట్ స్పిన్ బై డిఫాల్ట్ సింగ్లెట్. దాని తర్వాత చివరిది మనకి డెన్సిటీ ఫంక్షనల్. మనం ఫంక్షనల్ ఏదైతే వాడుతున్నామో అది. ఇందులో మనకి చాలా ఉన్నాయి, B3LYP అని, CAM B3LYP, LSDA, ఇవన్నీ అవన్నీ డిఫరెంట్ ఫంక్షనల్స్, డిఫరెంట్ సైంటిస్టులు క్రియేట్ చేసినవి. నేను పర్సనల్ గా యూజ్ చేసేవి అయితే అందులో B3LYP వాడతాను సార్ ఎక్కువగా. B3LYP సెకండ్ CAM B3LYP. CAM B3LYP ఎగ్జైటెడ్ స్టేట్స్ కి బాగా పనికొస్తుంది. దాని తర్వాత చివరి నుండి రెండోది ఉంది చూడండి, ఒమేగా B97XT, అది WB97XT అని ఉంది కదా, అది. ఈ 3 వాడతాను నేనైతే ఎక్కువగా. ఎగ్జైటెడ్ స్టేట్ కి అయితే CAM B3LYP, WB97XT వాడతాను నేను. గ్రౌండ్ స్టేట్ అయితే B3LYP వాడచ్చు, WB97XT కూడా వాడచ్చు గ్రౌండ్ స్టేట్ లో. కాకపోతే ఒకటి, మనం ఎగ్జైటెడ్ స్టేట్ కన్నా CAM B3LYP వాడినప్పుడు అప్పుడు గ్రౌండ్ స్టేట్ కూడా CAM B3LYP నే వాడాలి, అంటే రెండు సేమ్ వాడాలి. అంటే మనం ఓన్లీ గ్రౌండ్ స్టేట్ స్టడీ చేయాలనుకుంటే B3LYP వాడచ్చు, గ్రౌండ్ ఎగ్జైటెడ్ రెండు స్టడీ చేయాలనుకున్నప్పుడు మనం CAM B3LYP కలిపితే బెటర్. అంటే ఎగ్జైటెడ్ స్టేట్ వాడేటప్పుడు గ్రౌండ్ స్టేట్ కూడా CAM B3LYP సెలెక్ట్ చేసుకోవాలా, అది. అది సార్, అది ఇది మనకి ఫంక్షనల్ అన్నమాట. అంటే ఇది మ్యాథమెటికల్ ఫంక్షనల్, డెన్సిటీ ఫంక్షనల్ అంటాం, దీన్ని ఎక్స్చేంజ్ కోరిలేషన్ ఫంక్షనల్ అంటాం. ఇప్పుడు కింద బేసిస్ సెట్ లోకి రండి సార్. ఈ బేసిస్ సెట్ లో ఆగ్ అనే ఆప్షన్ ఉంది, కావాలంటే ఆగ్ అనే సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ అది మనకు చాలా కష్టం. అంటే కష్టం అని కాదు, ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా ఎక్కువ టైం పడుతుంది సెలెక్ట్ చేస్తే ఆప్షన్. ఆగ్మెంటెడ్ అని ఆగ్ అంటే అది వద్దులేండి మనకి ప్రస్తుతానికి, అది అవసరం లేదు. అంటే అవి యానయాన్స్ కి వాటికి యూజ్ చేస్తాం స్టడీ చేయడానికి. సో ఇప్పుడు పక్కన CCPV-TZ అది ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఉన్నాయి కదా మనకి, నేను మీకు అవన్నిట్లో మనం అన్ని వాడచ్చు, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎక్కువగా యూజ్ చేసేవి నేను చెప్తున్నాను మీకు. CCPV-DZ, CCPV-TZ. DZ అంటే డబుల్ జీటా, TZ అంటే ట్రిపుల్ జీటా, QZ అంటే క్వాడ్రపుల్ జీటా. మన క్వాడ్రపుల్ అంటే చాలా ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి, 4 ఫంక్షన్స్ అనమాట. ట్రిపుల్ అంటే 3 ఫంక్షన్స్, డబుల్ అంటే 2 ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ చూస్ చేసి మనం ఒక ఆర్బిటాల్ రిప్రజెంట్ చేస్తాం, అటామిక్ ఆర్బిటాల్ ని. గాషియన్ ఫంక్షన్స్ అన్నమాట ఇవి. గాషియన్ ఫంక్షన్స్ యూస్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం ఆర్బిటాల్ ని. వెరీ కామన్ గా చేస్తే TZ వాడతామా? వెరీ కామన్ గా వాడేది అంటే యాక్యురసీ కావాలంటే TZ వాడతాం. ఇంకా యాక్యురసీ కావాలంటే QZ కూడా వాడచ్చు, ఇంకా యాక్యురసీ కావాలంటే. కానీ మనం చేసే నార్మల్ కంప్యూటర్ లో QZ వాడాలంటే కష్టం, చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. సూపర్ కంప్యూటర్స్ అయితే చిన్న మాలిక్యూల్స్ కి వాడచ్చు QZ. బేసిస్ సెట్ అంటే అటామిక్ ఆర్బిటల్ సార్, సింపుల్. అటామిక్ ఆర్బిటల్ combines to give molecular orbital, LCAO-MO థియరీ అంటాం కదా, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్. ఆ అటామిక్ ఆర్బిటల్ అలా రిప్రజెంట్ చేయాలి అనేది బేసిస్ సెట్.
ఓకే. అది సార్. నెక్స్ట్ చార్జ్ 0, స్పిన్ స్టేట్ సింగ్లెట్. అవును. ఆ ట్రిప్లెట్ కొన్ని సిస్టమ్స్ ట్రిప్లెట్ ఉంటే మీరు ట్రిప్లెట్ పెట్టుకుంటారు. ఇది మెథడాలజీ సార్ అంతే. టైటిల్ మీరు ఇచ్చిన ఇవ్వకపోయిన ప్రాబ్లం లేదు. లింక్ 0లోకి వెళ్ళండి. అక్కడ షేర్డ్ ప్రాసెసర్స్ అని ఉన్నాయి కదా, ఆ షేర్డ్ ప్రాసెసర్స్ లో మీరు అక్కడ మీ కంప్యూటర్లో ఎన్ని ప్రాసెసర్స్ ఉంటే అన్ని పెట్టాలి అక్కడ. మీకు 4 ఉంటే 4, 8 ఉంటే 8. అక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే వుడ్ యూ లైక్ టు సేవ్ ఏ గాషియన్ ఇన్పుట్ ఫైల్ అంటుంది. నేను సేవ్ అనాలి. సేవ్ అనేసి ఫైల్ నేమ్, ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. బెంజీన్ అని ఇస్తున్నాను, చేసి సేవ్ అనాలి. దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ సబ్మిట్ ఉంది కదా కింద, సబ్మిట్ కలిసి సబ్మిట్ కొడతారు. ఇది ఇప్పుడు బెంజీన్ తలక మనం ఇది ఓపెన్ చేస్తున్నాం. ఆ బెంజీన్ తలక డిఎఫ్టి అవుట్పుట్ ఫైల్ ఇట్ ఈస్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ, జామెట్రీ ఆప్టిమైజేషన్, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ రెండు ఒకే దాంట్లో ఇచ్చేసారు క్యాలిక్యులేషన్స్. అన్ని ఇచ్చేసాం ఆల్రెడీ, ప్రోగ్రామ్ అంటే రన్ చేసాం ఆల్రెడీ. రన్ చేసాం, అవుట్పుట్ చూస్తున్నాం మనం. అవుట్పుట్ చూస్తున్నాం. ఇదిగోండి రిజల్ట్స్. ఇక్కడ ఇప్పుడు సమ్మరీ ఓపెన్ చేస్తున్నాం. రిజల్ట్ సమ్మరీ ఉంది కదా. ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేయండి. దీని మీద రైట్ క్లిక్ చేయండి. అందులో కూడా ఉంటాయి రిజల్ట్స్. అంటే మనం ఇంత దాంట్లోకి వెళ్ళని చూసుకోవచ్చు. అదే ఇందులో కూడా రిజల్ట్స్ అని ఉంటాయి. రిజల్ట్స్ లోకి వెళ్ళండి. రిజల్ట్స్, వైబ్రేషన్స్. ఫస్ట్ సమ్మరీకి వెళ్ళండి చెప్తాను. ఫస్ట్ సమ్మరీకి వెళ్ళండి అంటే జనాలు చూసే వాళ్ళు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో చూడండి సార్, మీకు రిజల్ట్ ఉంది కదా. మనం ఫైల్ టైప్, క్యాలిక్యులేషన్ టైప్, ఫ్రీక్వెన్సీ. అంటే మనం ఆప్టిమైజేషన్ కూడా పెట్టాము. అక్కడ మాత్రం ఓన్లీ ఆప్టిమైజేషన్ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ చేస్తుంది. మనం రెండు పెట్టాం, ఆప్టిమైజేషన్ ఫ్రీక్వెన్సీ రెండు చేసింది. మెథడ్ RB3LYP. ఆర్ అంటే రిస్ట్రిక్టెడ్ అనమాట. ఇది రిస్ట్రిక్టెడ్, అన్రిస్ట్రిక్టెడ్ అని రెండు ఉంటాయి. మనం రిస్ట్రిక్టెడ్ దాంట్లో చేస్తున్నాం. B3LYP. బేసిస్ సెట్ మనకి CCPVTZ పెట్టాం. చార్జ్ 0 బెంజిన్ చార్జ్ 0. స్పిన్ స్టేట్ సింగ్లెట్ కదా, బెంజిన్ సింగ్లెట్ పెట్టాం. సాల్వేషన్ అంటే సాల్వెంట్ కూడా పెట్టుకోవచ్చు మనం కావాలంటే. సాల్వెంట్ ఏం పెట్టలేదు మనం. సో గ్యాస్ ఫేజ్ లోనే చేస్తున్నాం. దాని తర్వాత ERB3LYP ఉంది కదా, అది మనకి ఎలక్ట్రానిక్ ఎనర్జీ. అది ఈ హ్యాట్రీ అనమాట. యూనిట్ హ్యాట్రీ మనకి. సార్ ఇమాజినరీ ఫ్రీక్వెన్సీస్ అనేవి 0 ఉండాలి సార్ ఎప్పుడైనా మినిమం ఎనర్జీ స్ట్రక్చర్ కి. ఇమాజినరీ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అంటే అది మీకు మినిమం ఎనర్జీ స్ట్రక్చర్ కాదు. అది ఇమాజినరీ ఫ్రీక్వెన్సీ 0 ఉందంటే అది మినిమం ఎనర్జీ స్ట్రక్చర్ ఇచ్చిందని అర్థం. మినిమం ఎనర్జీ స్ట్రక్చర్ ఇచ్చిందని. అదే ఇమాజినరీ ఫ్రీక్వెన్సీ 1 ఉంది అనుకోండి, అది సమ్ ట్రాన్సిషన్ స్టేట్ అన్నమాట. ఇమాజినరీ ఫ్రీక్వెన్సీ 1 ఉంటే ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి మళ్ళీ ఇమాజినరీ ఫ్రీక్వెన్సీ 0. సో మనకి ఏ టెంపరేచర్ దగ్గర క్యాలిక్యులేట్ చేసింది అని చూపిస్తుంది. 298.15 కెల్విన్ టెంపరేచర్ దగ్గర క్యాలిక్యులేట్ చేసింది. ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ అంటే అన్ని రూమ్ టెంపరేచర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. దాని తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ స్కేల్డ్ బై ఇవన్నీ ఓకే. ఎలక్ట్రానిక్ ఎనర్జీ అని ఇచ్చింది చూడండి. ఎలక్ట్రానిక్ ఎనర్జీ -232.3. అదే కదా, ఇంత చూసింది కూడా అదే. మీరు ఆ ఓవర్ వ్యూలోకి వెళ్ళి చూస్తే కూడా అదే ఉంటుంది, సేమ్ వాల్యూ. అదే ఎలక్ట్రానిక్ ఎనర్జీ సార్. దాని తర్వాత 0 పాయింట్ ఎనర్జీ కరెక్షన్. 0 పాయింట్ కరెక్షన్ మీకు తెలుసు కదా, 0 పాయింట్ వైబ్రేషనల్ ఎనర్జీ అని విని ఉంటారు కదా మీరు. సో 0 పాయింట్ వైబ్రేషనల్ ఎనర్జీ కరెక్షన్ అనమాట. అంటే ఈవెన్ అబ్సల్యూట్ 0 దగ్గర కూడా మనకి వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి మాలిక్యూల్ లో. ఈ ఎలక్ట్రానిక్ ఎనర్జీ అనేది అబ్సల్యూట్ 0 అంటే -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎలక్ట్రానిక్ ఎనర్జీ. మీకు డౌట్ రావచ్చు పైన టెంపరేచర్ 298.15 ఉంది కదా అని. ఆ టెంపరేచర్ 298.15 అనేది వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేసి ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి టెంపరేచర్. ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ 0 కెల్విన్ అంటే -273.15 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత మనకు రూమ్ థర్మల్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేస్తుంది. అంటే 0 పాయింట్ వైబ్రేషనల్ ఎనర్జీ, తర్వాత ఎంథాల్పిక్ కరెక్షన్, ఎంట్రోపీ కరెక్షన్, ఇవన్నీ యాడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు కింద ఈఈ ప్లస్ 0 పాయింట్ ఎనర్జీ అని ఉంది చూడండి. ఈఈ అంటే ఎలక్ట్రానిక్ ఎనర్జీ,
ప్లస్ 0 పాయింట్ ఎనర్జీ, ఆ రెండు యాడ్ చేసింది. ఎన్నోట్ యాడ్ చేయండి, ఎన్నోట్ హైలైట్ మీకు మధ్యలోకి రండి కరెక్ట్ గా, ఈ ప్లస్ 0 పాయింట్ ఎనర్జీ, అది ఎలక్ట్రానిక్ ఎనర్జీకి 0 పాయింట్ ఎనర్జీ కరెక్షన్ అనేది యాడ్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తే ఎలక్ట్రానిక్ ఎనర్జీ ప్లస్ థర్మల్ ఎనర్జీ కరెక్షన్. థర్మల్ ఎనర్జీ కరెక్షన్ అంటే ఇప్పుడు మీకు రూమ్ టెంపరేచర్ దగ్గర వైబ్రేషనల్ మోషన్, ట్రాన్స్లేషనల్ మోషన్, రొటేషనల్ మోషన్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ సంబంధించిన కరెక్షన్ ని ఎలక్ట్రానిక్ ఎనర్జీకి యాడ్ చేసింది. మనకి టోటల్ 4 టైప్స్ కదా, ఎలక్ట్రానిక్, ట్రాన్స్లేషనల్, వైబ్రేషనల్, రొటేషనల్. ఈ నాలుగిటిని కలిపితే మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో మనకి ఇక్కడ ఈ ప్లస్ థర్మల్ ఎనర్జీ కరెక్షన్ అని ఉంది కదా, దాని మీద ఒకసారి పాయింటర్ పెట్టండి. అది మనకి ఇంటర్నల్ ఎనర్జీ అన్నమాట. అది థర్మల్ ఎనర్జీ కరెక్షన్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కి రండి. నెక్స్ట్ థర్మల్ ఎంథాల్పీ కరెక్షన్. అంటే మనకి థర్మల్ ఎంథాల్పీ కరెక్షన్ యాడ్ చేస్తే మనకి ఎంథాల్పీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ పైంది, దాని తర్వాత నెక్స్ట్ ఎంథాల్పీ. ఈ కరెక్షన్ వాల్యూస్ అన్ని పైన ఆల్రెడీ ఇచ్చున్నాడు సపరేట్ గా. దీని వాల్యూ ఎంత, థర్మల్ కరెక్షన్ టు ఎనర్జీ ఎంత ఉంది, థర్మల్ కరెక్షన్ టు ఎంథాల్పీ ఎంత ఉంది, థర్మల్ కరెక్షన్ టు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఎంత ఉంది, ఇవన్నీ ఇచ్చున్నాడు పైన. సో దాని కింద మీరు థర్మల్ కరెక్షన్ టు ఎనర్జీ ఇదే కదా, అది థర్మల్ కరెక్షన్ టు ఎనర్జీ. అది దాని నెక్స్ట్ థర్మల్ కరెక్షన్ టు ఎంథాల్పీ, నెక్స్ట్ థర్మల్ కరెక్షన్ టు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. సో అవి ఎలక్ట్రానిక్ ఎనర్జీకి తీసుకెళ్ళి యాడ్ చేయాలన్నమాట ఒక్కొక్కటి మనం. 232.333 4374 ఉంది కదా, దానికి మనం ఇవన్నీ కూడా యాడ్ చేస్తాడు. ఇది పాజిటివ్ కాబట్టి అందులో తగ్గిపోతుంది కదా వాల్యూ, తగ్గిపోతుంది. ఫస్ట్ మనం ఈ థర్మల్ ఎనర్జీ కరెక్షన్ యాడ్ చేస్తే ఇంటర్నల్ వచ్చే ఎనర్జీని ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. థర్మల్ ఎంథాల్పీ కరెక్షన్ యాడ్ చేస్తే వచ్చే ఎనర్జీని మనం ఎంథాల్పీ అంటాం. థర్మల్ ఫ్రీ ఎనర్జీ కరెక్షన్ యాడ్ చేస్తే మనకు వచ్చేదాన్ని మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాం. సో ఈ ఫైనల్ ఈఈ ప్లస్ థర్మల్ ఫ్రీ ఎనర్జీ కరెక్షన్ మైనస్ 232.260436 అని ఉంది కదా, దాని మీద పెట్టండి మార్కర్. అది మనకి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ సార్. ఇది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. థర్మల్ ఫ్రీ ఎనర్జీ కరెక్షన్, ఇది ఎలక్ట్రానిక్ ఎనర్జీ ప్లస్ థర్మల్ ఫ్రీ ఎనర్జీ కరెక్షన్. అది సార్ మనకి టోటల్ గా. హీట్ కెపాసిటీ, ఎంట్రోపీ ఇవి కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాడు. మీకు థర్మోడైనమిక్స్ లో హీట్ కెపాసిటీ ఇవన్నీ కూడా మీరు రిలేషన్స్ ఉంటాయి క్యాలిక్యులేట్ చేయడానికి. ఈ థర్మల్ అంటే ఈ థర్మల్ ఎనర్జీ అంటే మీకు ట్రాన్స్లేషనల్, వైబ్రేషనల్, రొటేషన్ ఈ మూడు కలిపితే వస్తుంది. ఇది ఓకే, ఇది కిలో క్యాలరీస్ లో ఇచ్చాడు సార్. పైన థర్మల్ కరెక్షన్ అనేది మీకు హ్యాట్రీస్ లో ఇచ్చాడు. థర్మల్ కరెక్షన్ టు ఎనర్జీ పైన హ్యాట్రీస్ లో ఇచ్చాడు పైన. దాన్ని వీడు కిలో క్యాలరీస్ తో మల్టిప్లై చేసి వేసాడు అక్కడ కింద. సో పైన థర్మల్ కరెక్షన్ టు ఎనర్జీ అని ఉంది కదా, దాన్నే యూనిట్ మార్చాడు. మళ్ళీ రిజల్ట్స్ లోకి వెళ్ళండి. రిజల్ట్స్ లోకి వెళ్ళి వైబ్రేషన్స్ లోకి వెళ్ళండి సార్. అక్కడ ఫ్రీక్వెన్సీస్ కనిపిస్తున్నాయి చూడండి, వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ 414, 414.71, 414.78, 624.22. అవునవును. సో ఇప్పుడు మీరు స్టార్ట్ యానిమేషన్ అనండి, మీకు యానిమేషన్ కనిపిస్తుంది అన్నమాట, వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ యానిమేషన్. సో ఇది బెండింగ్ మోడ్. ఓకే, స్టాప్ కొట్టండి. ఇది బెండింగ్ అని తెలుస్తుందా? మనకి బెండ్ అవుతుంది కదా మాలిక్యూల్, ముందుకి వెనక్కి బెండ్ అవుతుంది కదా. నెక్స్ట్ క్లిక్ చేయండి, 2 క్లిక్ చేయండి. స్టార్ట్ యానిమేషన్ అండి. ఓకే, స్టాప్. ఇది బెండింగే. మనకి బెండింగ్ లో ఎనర్జీ మోడ్స్ ఉంటాయి. ఇప్పుడు హై ఎనర్జీ మోడ్స్కి వెళ్ళండి, బాగా కిందకి స్క్రోల్ చేసి ఇవి చూడండి బాగా. 3100, 3992, 3192 ఇవి స్ట్రెచ్చింగ్ మోడ్ చూడండి, సిమెట్రిక్ స్ట్రెచ్. ఇది స్టాప్ కొట్టండి. ఇంకా పైన కొట్టండి, మన యాంటీ సిమెట్రిక్ కూడా ఉంటాయి ఇందులో. మరీ ఎక్కువ పైకి వెళ్ళదు, 3000 రేంజ్ లోనే ఉండండి కొంచెం. 3000, 2500 ఆ రేంజ్ లో ఉండండి. ఇది కొట్టండి చూద్దాం. ఇది చూడండి, యాంటీ సిమెట్రిక్ స్ట్రెచ్. ఒక బాండ్ కాంట్రాక్ట్ అవుతుంది, ఇంకో బాండ్ ఎలాంగేట్ అవుతుంది.
అవునవును.